హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి వారు ఆగస్టు 6, 7, 8, 9 ఈ 4 తేదీలను మీ జీవితంలో వచ్చిపోయే ఎన్నో సాధారణ రోజుల్లాగా మాత్రం చూడకండి. ఎందుకంటే మీకు కనిపించకుండా, మీకు తెలియకుండా మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు సంబంధించిన పరిణామాలు నిశ్శబ్దంగా మొదలవుతున్నాయి. పైకి చూస్తే అన్నీ ఎప్పటిలాగే అనిపించవచ్చు. రోజువారీ పనులు మామూలుగానే సాగిపోవచ్చు. ఉదయం నిద్ర లేవడం, ఎవరి పనులకు వారు వెళ్ళడం, సాయంత్రం అలసిపోయి ఇంటికి రావడం, రాత్రి పడుకోవడం, ఇదంతా చూస్తుంటే జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా, ఏమీ మారనట్టుగా మీకు అనిపిస్తుండవచ్చు. కానీ తెర వెనుక మీ కళ్ళకు అందని దూరంలో మీకు సంబంధించిన ఒక అదృశ్య వలయం వల్లబడుతోంది. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తేటప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో, చీకటి తరువాత వేకువజాము వచ్చేటప్పుడు వెలుతురు ఎంత నిశ్శబ్దంగా విస్తరిస్తుందో, ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఆ మార్పు కూడా అంతే నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతోంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక కీలకమైన మలుపునకు పునాదులు ఈ 4 రోజుల్లోనే పడుతున్నాయి. అది ఏమిటి అనేది మీకు ఒకేసారి స్పష్టంగా తెలియకపోవచ్చు. కానీ మీ జీవితంలో అత్యంత కీలకమైన అధ్యాయానికి ఈ రోజులే నాంది పలకబోతున్నాయి. దయచేసి వీడియోను మధ్యలో ఎక్కడా ఆపకుండా చిప్పి వరకు వినండి. ఎందుకంటే మీరు ఏ మార్పు కోసమైతే ఇన్నాళ్లుగా నిరీక్షిస్తున్నారో ఆ మార్పు ఎలా జరగబోతోందో నేను మీకు స్పష్టంగా, వివరంగా చెప్పబోతున్నాను. సాధారణంగా తులారాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. త్రాసలాగా అందరికీ న్యాయం జరగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటారు. కానీ మీ జీవితంలోకి వచ్చేసరికి మీకు అన్యాయం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంతో నమ్మినవారు మిమ్మల్ని మోసం చేసిన పరిస్థితులు ఉండవచ్చు. ఎవరికో సహాయం చేయబోయి మీరు ఇరుక్కున్న సందర్భాలు కోకొల్లలు. ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా మీ మనసులోని ఆ మంచితనం చావలేదు. కానీ అప్పుడప్పుడు నాకు మాత్రమే ఎందుకిలా జరుగుతోంది, నా జీవితం ఎప్పుడు మారుతుంది అని ఒక తీవ్రమైన ఆవేదన మీలో రగులుతూ ఉంటుంది. ఆ ఆవేదనకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతుంది. ఈ విషయాలన్నీ మరింత లోతుగా విశ్లేషించే ముందు నాదొక చిన్న మనవి. ఈ వీడియో చూస్తున్న తులారాశి వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి కమెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని భక్తితో రాయండి. తులారాశికి అధిపతి అయిన శుక్రుడికి ఇష్టమైన ఆ మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక, మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు ప్రశాంతత లభించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇది కేవలం ఒక కమెంట్ మాత్రమే కాదు, మీ మనసులోని భారాన్ని దేవుడిపై వేసి ఒక సానుకూల దృక్పథంతో కొత్త అడుగు ముందుకు వేయడానికి విశ్వానికి మీరు పంపుతున్న ఒక చిన్న ప్రారంభ సంకేతం అనుకోండి. మీరు రాసే ప్రతి అక్షరం మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఆగస్టు నెలలోని గ్రహస్థితులను, ముఖ్యంగా 6, 7, 8, 9 తేదీలలోని జ్యోతిష్య పరిస్థితులను గమనిస్తే తులారాశి వారికి కొన్ని అద్భుతమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ రాశినాథుడైన శుక్రుడి సంచారం ఎప్పుడూ అందాన్ని, ఆకర్షణను, సంపదను, సుఖాలను కోరుకుంటుంది. కానీ గత కొంతకాలంగా గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఈ 4 రోజుల్లో గోచారంలో చంద్రుడి కదలికలు మీ మనస్సును, మీ ఆర్థిక స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. అలాగే కర్మకారకుడైన, మీకు యోగకారకుడైన శని భగవానుడు ఒకవైపు మీ బాధ్యతలను మీకు గుర్తు చేస్తూనే మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. మరోవైపు శుభాలను ఇచ్చే గురుగ్రహం మీకొక రక్షణ కవచంగా నిలుస్తోంది. రాహుకేతువుల ప్రభావం వల్ల మీ చుట్టుపక్కల వారి ఆలోచనల్లో ఊహించని పరిణామాలు ఏర్పడతాయి. గ్రహాలు ఎప్పుడూ మన చెవిలో వచ్చి భవిష్యత్తు గురించి చెప్పవు. కానీ అవి మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా మనకు కొన్ని సంకేతాలు ఇస్తాయి. చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలకు చెందిన తులారాశి వారికి ఈ గ్రహస్థితులన్నీ కలిసి ఒక నిశ్శబ్ద మార్పును తీసుకురావడానికి జ్యోతిష్యపరమైన అవకాశాన్ని బలంగా కల్పిస్తున్నాయి. అసలు ఈ నిశ్శబ్ద మార్పు అంటే ఏమిటి? అది ఎలా జరుగుతుంది? ఇది మీరు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో కొన్ని మార్పులు మన కళ్ళ ముందు జరగవు. ఉదాహరణకు, మీరు ఎప్పుడూ చేసిన ఒక మంచి పని గురించి ఈరోజు వేరే ఎక్కడో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండవచ్చు. మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక డాక్యుమెంట్ లేదా ఒక ఫైల్ ఎక్కడో ఒక ఆఫీసులో కదులుతూ ఉండవచ్చు. ఒక ఉన్నత అధికారి తన క్యాబిన్లో కూర్చుని మీ గురించి సానుకూలంగా ఆలోచిస్తూ ఉండవచ్చు. మీకు
రావలసిన డబ్బుకు సంబంధించిన ఒక నిర్ణయం ఎక్కడో ఒకరి ఇంట్లో జరుగుతుండవచ్చు, లేదా మీ కుటుంబంలో ఎవరో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటూ ఉండవచ్చు. ఇవేవీ మీకు వెంటనే ఫోన్ చేసి చెప్పరు, మీకు ఎలాంటి ఈమెయిల్ రాదు, మీ కళ్ళకు ఏమీ కనిపించదు. కానీ ఈ 4 రోజుల్లో జరిగే అలాంటి ఆలోచనలు, నిర్ణయాలే రాబోయే రోజుల్లో మీకు ఒక పెద్ద అవకాశంగా, అదృష్టంగా లేదా ఒక శుభవార్తగా మారబోతున్నాయి. అందుకే ఈ మార్పును నిశ్శబ్ద మార్పు అంటున్నాను. ముందుగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుందాం. తులారాశివారు గత కొంతకాలంగా డబ్బు విషయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అప్పుల భారం, మరోవైపు ఎవరికో నమ్మి ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, మీకు రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవడం వల్ల మీరు ఎన్నో పనులు వాయిదా వేసుకున్నారు. పిల్లల ఫీజుల కోసము, ఇంట్లో అవసరాల కోసము మీరు పడిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. ఈ 4 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిని మార్చగల ఒక పరిణామం అదృశ్యంగా మొదలయ్యే అవకాశముంది. డబ్బు వెంటనే గంపగుత్తగా మీ చేతిలో పడిపోతుందని నేను ఖచ్చితంగా చెప్పను. కానీ మీకు గతంలో ఆగిపోయిన పాత బకాయిలు లేదా మీరు ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలనే ఆలోచన అవతలి వ్యక్తికి కలగడం ప్రారంభమవుతుంది. ఎలాగైనా సరే మీకు ఆ డబ్బు ఇచ్చేయాలి, లేకపోతే న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయి లేదా పాపం తగులుతుంది అని వారు తమ కుటుంబంలో లేదా భాగస్వాములతో చర్చించుకోవచ్చు. అలాగే మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఒక కొత్త ఆదాయ మార్గం గురించి మీ స్నేహితుడో, తెలిసిన వారు తమలో తాము మాట్లాడుకుంటారు. మీ ఫోన్ ఇంకా మోగకపోయినా, బ్యాంకు ఖాతాలో సందేశం రాకపోయినా ఆర్థిక పరిస్థితిని మార్చగల పరిణామం తెర వెనుక మొదలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. బహుశా ఒక పాత ఇన్వెస్ట్మెంట్ లేదా ఎక్కడో ఇరుక్కుపోయిన ఒక ఆస్తి లావాదేవీల గురించి సానుకూల కదలిక వస్తుంది. ఉద్యోగం చేస్తున్న తులారాశివారి జీవితంలో కూడా ఈ నిశ్శబ్ద మార్పు చాలా బలంగా ఉండబోతోంది. మీరు మీ ఆఫీసులో ఎప్పటిలాగే కష్టపడి పనిచేసుకుంటూ ఉంటారు. పక్కన ఉన్నవాళ్ళు తక్కువ పని చేసినా వారికి మంచి పేరు వస్తుంటుంది. మీరు ప్రాణం పెట్టి పనిచేసినా సరైన గుర్తింపు రావడం లేదని, మీ పై అధికారులు మీ పనిని పట్టించుకోవడం లేదని మీరు లోపల ఎంతగానో మదనపడుతూ ఉండవచ్చు. ఆఫీసు రాజకీయాల వల్ల మీరు తీవ్ర నిరాశకు గురై ఉంటారు. కానీ ఈ ఆగస్టు 6 నుంచి 9 వరకు జరిగే పరిణామాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. మీ పై అధికారుల లేదా మేనేజ్మెంట్ మధ్య జరిగే ఒక అంతర్గత మీటింగ్లో మీ పేరు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒక కొత్త ప్రాజెక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది, లేదా బదిలీ ఎవరికి చేయాలి లాంటి చర్చలు జరిగినప్పుడు అనూహ్యంగా ఎవరో ఒకరు మీ పేరును బలంగా ప్రతిపాదిస్తారు. గతంలో మీరు చేసిన ఒక పెద్ద పనికి, ఎవ్వరూ గుర్తించలేదు అనుకున్న పనికి ఇప్పుడు గుర్తింపు వస్తుంది. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, నిరుద్యోగులకు కూడా ఇది చాలా కీలక సమయం. మీరు ఎప్పుడో పంపిన పాత అప్లికేషన్ లేదా రెజ్యూమే ఇప్పుడు ఒక హెచ్ఆర్ లేదా ఇంటర్వ్యూవర్ టేబుల్ మీదకు రావచ్చు. లేదా మీకు తెలిసిన ఒక పాత పరిచయస్తుడు మీకోసం ఒక కంపెనీలో స్ట్రాంగ్ రెఫరెన్స్ ఇవ్వవచ్చు. మీరు పూర్తిగా ఆశ వదులుకున్న చోట నుండి అసలు ఊహించని వ్యక్తి ద్వారా అకస్మాత్తుగా సమాచారం రావడానికి ఈ 4 రోజుల్లో జరిగే నిశ్శబ్ద కదలికలే కారణం కాబోతున్నాయి. ఇక వ్యాపారం చేస్తున్న తులారాశివారి విషయానికి వస్తే, గత కొంతకాలంగా వ్యాపారంలో ఒక రకమైన స్తబ్దత నెలకొని ఉండవచ్చు. కస్టమర్లు వస్తున్నారు, వెళుతున్నారు, కానీ ఆశించిన లాభాలు లేక, పెట్టుబడి కూడా తిరిగి రాక మీరు ఆందోళన చెందుతూ ఉండవచ్చు. అయితే మీ వ్యాపారంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. మీ వ్యాపారానికి వచ్చే కస్టమర్ల సంఖ్య సాధారణంగానే ఉన్నా, ఎక్కడో వేరే ఊరిలో లేదా వేరే ప్రాంతంలో ఒకరు మీ సేవలు లేదా మీ వస్తువుల గురించి సానుకూలంగా మాట్లాడుకుంటారు. గతంలో మీతో పనిచేసి ఏదో చిన్న మనస్పర్ధల వల్ల దూరమైన ఒక పాత కస్టమర్ లేదా పెద్ద క్లయింట్ మళ్ళీ మీ దగ్గరకు రావాలని నిర్ణయించుకుంటారు. ఒక ముఖ్యమైన భాగస్వామ్యంకి సంబంధించిన ఆలోచనలు, నిలిచిపోయిన ఒక పెద్ద డీల్ తిరిగి పట్టాలెక్కే సూచనలు ఈ సమయంలోనే జరుగుతాయి. ఎవరైనా మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడే ఒక ఆలోచన చేస్తారు. అయితే ఇక్కడ మీకొక చిన్న హెచ్చరిక. అవకాశం వస్తుంది కదా అని తొందరపడి ఎవరి మాటలు పూర్తిగా నమ్మేసి పెద్ద పెట్టుబడులు అప్పు చేసి మరీ పెట్టకండి. ఈ సమయంలో వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు రావడం సహజం, కానీ గుడ్డిగా ముందుకు వెళ్లడం తులారాశి వారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. 1కి 10 సార్లు లాభ నష్టాలను బేరీజు వేసుకుని, అనుభవ్యుల సలహా తీసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కుటుంబ విషయాలలో కూడా బయటకు అన్నీ సాధారణంగానే కనిపించినా మీ కుటుంబంలో ఒక నిర్ణయం రూపుదిద్దుకుంటోంది. ఇంట్లో వాతావరణం రోజూ ఉన్నట్టుగానే ఉంటుంది. టీవీలు చూస్తుంటారు, భోజనాలు చేస్తుంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఒక మూల మీ గురించి ఒక కీలకమైన ఆలోచన జరుగుతూ ఉంటుంది. అది మీ వివాహానికి సంబంధించి ఎవరైనా ఒక మంచి సంబంధం తీసుకురావడం గురించి కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు లేదా చదువుల గురించి కావచ్చు, సంవత్సరాలుగా తేలని ఆస్తి పంపకాలు లేదా కొత్త ఇంటి మార్పుకు సంబంధించిన ఒక ఆలోచన కావచ్చు. కుటుంబంలోని ఒక ముఖ్యమైన వ్యక్తి, బహుశా తల్లిదండ్రులు, మావయ్యలు లేదా పెద్దవారు మీ గురించి ఒక సానుకూల నిర్ణయానికి వచ్చే సమయం ఇది. వారు వెంటనే మీకు ఆ విషయం చెప్పకపోయినా వారి మనసులో మీ పట్ల ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోయి మీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే ఒక నిర్ణయం ఈ 4 రోజుల్లో బలంగా ఏర్పడుతుంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో మీ కుటుంబ వాతావరణంలో ఒక గొప్ప ప్రశాంతతను, ఆనందాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. తోబుడ్డల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వాటంతట అవే సర్దుకునే ఒక వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో తులారాశివారు చాలా సున్నితంగా, ఎమోషనల్గా ఉంటారు. బంధాలకు చాలా విలువ ఇస్తారు. గతంలో మీకు దూరమైన వ్యక్తి, మీతో మాట్లాడడం తగ్గించిన వ్యక్తి లేదా మనసులో మాట బయట పెట్టకుండా మీపై అకారణంగా కోపం పెంచుకున్న జీవిత భాగస్వామి గురించి మీకొక ఆసక్తికరమైన విషయం త్వరలో తెలియబోతోంది. అవును, మీకు తెలియకుండా ఎవరో మీ గురించి చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. మీతో గడిపిన అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ తమ తప్పును తెలుసుకొని మీతో మళ్ళీ పాత బంధాన్ని కలుపుకోవాలని మనసులో బలంగా అనుకుంటున్నారు. వారి ఆలోచనల్లో మీరు ఈ 4 రోజులు నిరంతరం తిరుగుతూ ఉంటారు. వారు మీ పాత మెసేజ్లు చూడడం లేదా మీ ఫోటోలు చూసి భావోద్వేగానికి గురవ్వడం లాంటివి జరగవచ్చు. ఇది కేవలం ఒక జ్యోతిష్య అవకాశంగానే తీసుకోండి. కానీ ఎవరినో ఊహించుకొని అనవసరంగా భావోద్వేగాలకు గురవ్వకండి. అయితే ఆ వ్యక్తి మనసులో మాత్రం మీ పట్ల ఒక బలమైన సానుకూల భావన ఏర్పడడం ఖాయం. వారు తమ పంథాన్ని పక్కన పెట్టి మీ వైపు ఒక అడుగు వేయడానికి ఈ రోజుల్లోనే మానసికంగా సిద్ధమవుతారు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ 4 రోజుల్లో ఒక వ్యక్తి పాత్ర మీ జీవితంలో చాలా కీలకం కాబోతుంది. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. మీ కుటుంబ సభ్యుడు, మీకు ఎంతో కాలంగా తెలిసిన మీ స్నేహితుడు, మీ ఆఫీసులో మీతో పాటు పనిచేసే సహోద్యోగి లేదా గతంలో ఎప్పుడో ఒకసారి పరిచయం ఉండి తరువాత దూరమైన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి మీ గురించి తీవ్రంగా ఆలోచించడం వల్లే లేదా ఆ వ్యక్తి తీసుకునే ఒక నిర్ణయం వల్లే మీ జీవితంలో ఈ నిశ్శబ్ద మార్పు జరగబోతోంది. ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని లక్షణాలు చెబుతాను, వినండి. వారు కొంచెం నెమ్మదిగా, ఆచితూచి మాట్లాడే స్వభావం కలవారు. మీ కష్టాలను, మీరు పడిన అవమానాలను గతంలో చాలా దగ్గరగా చూసిన వారై ఉంటారు. మీ నిజాయితీ ఏమిటో వారికి స్పష్టంగా తెలుసు. వారి మనసులో మీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఎప్పుడూ దాగి ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో మీరు మెల్లగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. వారే మీకు ఆ శుభవార్తను అందించే వాహకంగా మారబోతున్నారు. ఇక ఆగస్టు 6, 7, 8, 9 తేదీలను విడివిడిగా చూస్తే ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన శక్తి, ఒక ప్రత్యేకత ఉంది. ఆగస్టు 6వ తేదీన మీకు తెలియకుండా ఒక చిన్న సంకేతం లేదా సమాచారం పుడుతుంది. అది ఎవరికైనా పంపిన ఒక చిన్న మెసేజ్ కావచ్చు, లేదా ఎవరి ద్వారా అయినా ఒక మాట అప్రయత్నంగా మీ చెవిన పడటం కావచ్చు. దీనిని మీరు రాబోయే మంచికి ఒక శుభారంభంగా చూడవచ్చు. 7వ తేదీన మీ ఆర్థిక లేదా పనికి సంబంధించిన విషయాల్లో ఒక అదృశ్య కదలిక బలంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనికి, మీ శ్రమకు గ్రహాల బలం, ముఖ్యంగా శనిదేవుని అనుగ్రహం తోడయ్యే సమయం ఇది. 8వ తేదీన కుటుంబం లేదా మీ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇన్నాళ్లుగా సతమతం చేస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మీ మనసుకు దగ్గరైన వ్యక్తుల ప్రవర్తనలో ఒక సానుకూల మార్పు మొదలవుతుంది. ఇక 9వ తేదీన మీరు ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఒక స్పష్టత రావడం లేదా ఒక ఫైనల్ నిర్ణయం జరగడం సంభవిస్తుంది. మీ మనసులో ఉన్న గందరగోళానికి, భయాలకు ఒక తెరపడే సమయం అది. అయితే దయచేసి గమనించండి, ఇవన్నీ జ్యోతిష్యపరంగా అవకాశంగా చూడవచ్చు. గ్రహాలు మీకు ఒక మార్గాన్ని మాత్రమే సుగమం చేస్తాయి. ఆ దారిలో నడిచి నిజమైన మార్పు తీసుకురావాల్సింది మీ ప్రయత్నం ద్వారానే అని మర్చిపోకండి.
ఈ విషయం మీకు మరింత స్పష్టంగా, విపులంగా అర్థం కావడానికి ఉదాహరణగా చిన్న కథ చెప్పుకుందాం. ఇది ఒక తులరాశి వ్యక్తి జీవితం ఎలా మలుపు తిరిగిందో తెలిపే ఒక నమూనా. ఒక తులరాశికి చెందిన వ్యక్తి జీవితంలో ఏమీ జరగడం లేదని చాలా నిరాశలో ఉన్నాడు. అతను చాలా తెలివితేటలు, టాలెంట్ ఉన్న వ్యక్తి. ఒక చిన్న ఏజెన్సీ నడుపుతున్నాడు. కానీ సరైన అవకాశం రాక, నమ్ముకున్న వాళ్ళు మోసం చేయడంతో చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. తాను చేస్తున్న వ్యాపారంలో ఒక పెద్ద కాంట్రాక్టు కోసం నెలల క్రితం అప్లై చేసి ఎవరూ ఏమీ చెప్పకపోవడంతో ఇక ఆ ఆశ వదులుకున్నాడు. ఇంట్లో భార్యతో రోజూ గొడవలు, బయట అప్పుల వాళ్ళ అవమానాలు. బయటకు చూస్తే అతని జీవితం పూర్తిగా చీకటిమయంగా ఆగిపోయినట్టుగా ఉంది. ఆత్మహత్య చేసుకోవాలనేంతటి నిరాశలోకి వెళ్ళిపోయాడు. కానీ అతనికి తెలియకుండా ఆ 4 రోజుల్లో ఆ కాంట్రాక్ట్ ఇచ్చే ఆఫీస్లో ఒక పాత అధికారి ఒకరోజు సాయంత్రం క్యాబిన్ సర్దుతుండగా ఈ తులరాశి వ్యక్తి గతంలో చేసిన ఒక మంచి ప్రాజెక్ట్ ఫైల్ అతని చేతికి వచ్చింది. ఆ అధికారి ఆ ఫైల్ చదివి తన కింది వాళ్లతో, ఈ వ్యక్తి పనితనం చాలా బాగుంది, ఇతనికి నిజాయితీ ఉంది, ఇతనికి ఈ కొత్త ప్రాజెక్ట్ ఇద్దామని నిర్ణయించాడు. ఈ ఫైల్ అప్రూవల్ కోసం వివిధ టేబుల్స్ మారడానికి ఒక 4 రోజులు పట్టింది. ఈ 4 రోజులు ఈ తులరాశి వ్యక్తి ఇంట్లో ఏడుస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి తిట్టుకుంటూ తన జీవితం అయిపోయిందని బాధపడుతూనే ఉన్నాడు. కానీ 5వ రోజు ఉదయం అతనికి ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. కాంట్రాక్ట్ మీకే ఫైనల్ అయ్యిందని చెప్పేసరికి అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఒక్క ఫోన్ కాల్ అతని జీవితాన్ని, అతని కుటుంబ స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. చూసారా, ఆ 4 రోజులు ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి శబ్దం లేదు, బయటకు ఏమీ మారినట్టు కనిపించలేదు. అతను ఏడుస్తూనే ఉన్నాడు. కానీ అతని జీవితాన్ని మార్చే ఒక అద్భుతం ఎక్కడో నిశ్శబ్దంగా జరిగిపోయింది. మీ జీవితంలో కూడా సరిగ్గా ఇప్పుడు ఇలాంటి అదృశ్య ఘట్టమే నడుస్తుంది అని మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈ ముఖ్యమైన సమయంలో తులారాశివారు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఒక మంచి అవకాశం రాబోతున్నప్పుడు మన ప్రవర్తన వల్ల అది చేజారిపోకూడదు. ముఖ్యంగా 3 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. మీకు ఫలానా పని వెంటనే జరగడం లేదు కదా అని ఆవేశపడి దాన్ని మధ్యలోనే వదిలేయకండి. నిశ్శబ్దంగా జరిగే పనులకు కొంచెం సమయం పడుతుంది. ఓపిక నశించి చేతులారా మీ అవకాశాలను పాడు చేసుకోకండి. రెండవది, కోపంతో ఏ సంబంధాన్ని తెంచుకోకండి. తులారాశివారికి కోపం తక్కువే, కానీ వస్తే మాత్రం ఎవరినీ లెక్క చేయరు. మీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని, మీ కష్టం ఎవరికీ పట్టడం లేదని అరిచి గొడవ పడితే వాళ్ళ ద్వారా మీకు జరగబోయే మంచి కూడా ఆగిపోతుంది. వీలైనంత ప్రశాంతంగా, మౌనంగా ఉండండి. మూడవది, డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఆధారాలు లేకుండా కేవలం మాట మీద నమ్మి ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకండి. అలాగే ఎవరి దగ్గర తొందరపడి గ్యారంటీ సంతకాలు చేసి ఇరుక్కోకండి. భావోద్వేగాలకు లోనే ఎవరికో సాయం చేయబోయి మీరు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోకండి. అదే సమయంలో మీ చుట్టూ జరుగుతున్న కొన్ని సంకేతాలను మీరు సూక్ష్మంగా గమనించాలి. మార్పు మొదలవుతోందని చెప్పడానికి మీకు ముఖ్యంగా 3 సంకేతాలు మీ దైనందిన జీవితంలో కనిపిస్తాయి. చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక పాత వ్యక్తి నుంచి అకస్మాత్తుగా ఫోన్ లేదా వాట్సాప్ మెసేజ్ రావడం మొదటి సంకేతం. అది కేవలం ఒక పలకరింపే అయినా సరే, అది ఒక కదలికకు నాంది. ఎప్పుడూ ఆగిపోయి ఇక లాభం లేదు అనుకున్న పని గురించి మళ్ళీ ఎవరో ఒకరు మీ దగ్గర ప్రస్తావించడం లేదా ఆ ఫైల్ అకస్మాత్తుగా కదలడం రెండవ సంకేతం. ఒకే విషయం గురించి, ఒకే అవకాశం లేదా ఒకే సమస్య గురించి మీకు 2-3 చోట్ల నుంచి వేర్వేరు వ్యక్తుల ద్వారా సమాచారం రావడం మూడవ సంకేతం. ఈ మూడింటిలో ఏది జరిగినా మీ జీవితంలో నేను చెప్పిన ఆ నిశ్శబ్ద మార్పు మొదలైందని ఒక సంకేతంగా భావించవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో రాబోయే వెలుగుకు ఖచ్చితమైన సూచనలు. వీటిని గమనించి మీరు మానసికంగా సిద్ధం కావాలి. ఈ పరిణామాలు మీకు మరింత అనుకూలంగా మారడానికి, మీ మనసులోని ఆందోళనలు, భయాలు తగ్గి ప్రశాంతత కలగడానికి ఒక చిన్న, సులభమైన ఆధ్యాత్మిక పరిహారం చెబుతాను. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి పరిశుభ్రత, సుగంధం, ప్రశాంతత అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే, లేదా ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇల్లును, మీ పూజా మందిరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దేవుని గదిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. వీలైతే కొన్ని సుగంధ పుష్పాలతో అలంకరించండి.
ఉదయం లేదా సాయంత్రం కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని మీ మనసులోని ఆలోచనలన్నీ పక్కన పెట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని ఒక 108 సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు ఒక 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని అత్యంత భక్తితో జపించండి. ఇలా చేస్తే రాత్రికి రాత్రే ఆకాశం నుంచి డబ్బుల వర్షం కురుస్తుందని, మీ సమస్యలన్నీ మాయమవుతాయని నేను ఎలాంటి అబద్ధాలు చెప్పను. కానీ దీనివల్ల మీ మనసులో ఎప్పటి నుంచో పేరుకుపోయిన ప్రతికూల ఆలోచనలు తగ్గి ఒక అద్భుతమైన ప్రశాంతత పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. గ్రహాల అనుకూలతకు మన చిత్తశుద్ధి, సరైన ప్రయత్నం, దైవభక్తి తోడైతే భవిష్యత్తుపై ఒక బలమైన భరోసా కలుగుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత వచ్చి మీరు ఎలా ముందుకు వెళ్లాలో మీ అంతరాత్మ మీకు దారి చూపుతుంది. నిష్కామ కర్మతో మీ పని మీరు చేసుకుంటూ వెడితే భగవంతుడే మీకు దారి చూపిస్తాడు. తులారాశివారు, ఇదంతా విన్న తర్వాత మీ మనసులో ఒక స్పష్టత, ఒక కొత్త ఆశ వచ్చిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో పెద్ద శ్రద్ధంతో అందరికీ తెలిసేలా మార్పు రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రపంచ చరిత్రను మార్చిన ఎన్నో కీలకమైన సంఘటనలు, ఎందరో మహానుభావుల జీవితాల్లో వచ్చిన మార్పులు మొదట ఎప్పుడూ నిశ్శబ్దంగానే మొదలవుతాయి. ఈరోజు మీకు కనిపించని, మీకు వినిపించని ఒక చిన్న కదలికే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి, ఒక అద్భుతమైన మలుపునకు, ఆర్థిక స్థిరత్వానికి కారణం కావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకండి. మంచి జరుగుతుందని బలంగా నమ్మండి. మీ నిరీక్షణకు, మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం దగ్గర పడింది. నిరాశను వదిలేసి రేపటి ఉదయాన్ని నవ్వుతూ పలకరించండి. ఈ వీడియో మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే, మీలోని నిరాశను పారద్రోలి మీకు ఏదైనా ఒక కొత్త ఆశను, ధైర్యాన్ని కలిగించి ఉంటే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ తోటి తులారాశి వారందరికీ, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా ఈ వీడియోను షేర్ చేసి వారిలో కూడా ధైర్యాన్ని నింపండి. ఎవరికైనా మంచి మాట చెప్పడం కూడా ఒక సాయమే. ఈ జ్యోతిష్య ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసి నడవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చివరగా, మీ మనసులోని కోరిక త్వరగా నెరవేరాలని, మీరు ఎదురుచూస్తున్న ఆ నిశ్శబ్ద మార్పు మీ జీవితంలో ఎన్నో ఆనందాలను, సిరి సంపదలను తీసుకురావాలని కోరుకుంటూ కామెంట్స్లో తులారాశి శుభం కలగాలి అని మీ మనస్ఫూర్తిగా రాయండి. మీకంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.